ఈ వీడియోలో చాలా చాలా మంచి విషయాలు ఉంటాయి. అసలు వ్యూస్ రాలేదనుకోండి, నేనైనా చూసుకోవచ్చు కదా ఫ్యూచర్లో అనేసి. వీడియోస్కి వచ్చేదానికంటే కూడా నాకు రెవెన్యూ, ఓల్డ్ వీడియోస్కి రెవెన్యూ ఎక్కువ వస్తుంది. పెట్టిన రోజు 30 వ్యూస్ కూడా లేవు నాకు ఆ వీడియోకి. మన వీడియోలో మ్యాటర్ ఉందని ఎట్లా తెలుస్తుంది? వీడియో ఓపెన్ చేయకుండా. కష్టపడ్డానని అనుకోవడానికి లేదు. ఎవరి కోసం కష్టపడ్డా? నా కోసం, నా ఫ్యామిలీ కోసమే కదా చేసింది. ఏదైనా 4 monthsకి 5 months వరకు షెడ్యూల్ చేసి పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఓన్లీ ఏదో ఒకటి మనం ఉన్నాము, చేయాలనుకున్న పని చేస్తున్నాం కదా, అది హ్యాపీ అనమాట. అది అలా ఉంటేనే మనం యూట్యూబ్లో సర్వైవ్ అవ్వగలం. నిద్ర వచ్చేస్తూ ఉంటుంది కూర్చుని thumbnails చేస్తూ ఉంటే. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటే ఆ పనిలో మనకేం భారం తెలియదు. అది మీకు వీడియోలో కనిపించాలి అనేది నా టార్గెట్ అనమాట. నాకు డబ్బులు దాయడం అనేది అసలు తెలియదు. మా వాళ్ళు ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతారో ఆ క్వశ్చన్స్ అన్ని నేను నిన్ను అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయాలి అనేసి చెప్పాను అనమాట. సక్సెస్ఫుల్గా నేను యూట్యూబ్ డబ్బులతోనే 2 years కట్టగలిగాను. లక్షల్లో రెవెన్యూ వచ్చే వాళ్ళు కూడా అసలు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టేస్తారనమాట. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు thumbnail చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఈరోజు ఈ వీడియోలో నా 50,000 సబ్స్క్రైబర్స్ జర్నీ 2 ఛానల్స్లో గురించి అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో చాలా చాలా మంచి విషయాలు ఉంటాయి. వీడియో మాత్రం చాలా లెంతీ అవుతుంది. 1.5x స్పీడ్లో పెట్టుకుని చూడండి. నేను చెప్పకపోయినా అట్లాగే చూస్తారనుకోండి, బట్ 1.5x స్పీడ్లో పెట్టి చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నాకు ఎంత రెవెన్యూ వస్తుంది, నేను ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నాను, అండ్ నేను చారిటీ అనేసి చెప్పాను కదా, అంటే ఇది చేస్తాను అనేసి కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను. అండ్ మీరు కూడా క్రియేటర్స్కి గిఫ్ట్స్ కంటే అదే చేయండి అని కూడా చెప్పారు కదా. సో అదంతా ఎంతవరకు వచ్చింది ఏంటి మొత్తం నేను క్లియర్గా చెప్తాను ఈరోజు ఈ వీడియోలో. నా ఎక్స్పీరియన్స్లు అన్నీ కూడా షేర్ చేస్తాను నేను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చాలా లేట్ అయిందండి వీడియో చేయడానికి కూడా, ఎందుకంటే నేను నా ఫస్ట్ ఛానల్లో కూడా 50K సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేశాను అనమాట. సో నిన్నే అయ్యారు. ఈరోజు 12th రోజున వీడియో రికార్డ్ చేస్తున్నాను, January 12th రోజున. సో మొన్న అయ్యారు, మొన్న నైట్ అయ్యారనమాట 50,000 సబ్స్క్రైబర్స్. సో రెండిట్లోనే 50,000 సబ్స్క్రైబర్స్ అనమాట. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా 50,000 అంటే మాటలు కాదు. అయితే నాకు అంత ఈజీగా ఏమి రాలేదనుకోండి. ఒక ఛానల్లో 5 years పట్టింది, ఒక ఛానల్లో 3 years పట్టింది, 3 to 4 years పట్టింది. సో ఆ విధంగా వచ్చారనమాట 50,000 సబ్స్క్రైబర్స్. ఈ వీడియో వచ్చేసి నా ఫాలోవర్స్, నాకు కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు, డైలీ ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా కూడా వీడియోస్ చూస్తారు. సో అట్లాంటి వాళ్ళు వచ్చేసి పనిమాల వచ్చి మరీ చెప్పారనమాట, మేడం మీరు మీ 50K సబ్స్క్రైబర్స్ జర్నీ వీడియో చేయండి అనేసి. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, బట్ అవి ఏమీ మిక్స్ అవ్వకుండా కొత్త కొత్త విషయాలే చెప్దామనేసి డిసైడ్ అయ్యాను ఈ వీడియోలో. సో మీరు ఆల్రెడీ చేశాను కదండి అంటే, ఏం కాదు మీరు ఎన్నిసార్లు చేసినా మేము చూస్తాము అనేసి చెప్పారనమాట. ఒకళ్ళిద్దరు అడిగినా ఆ ఒకళ్ళిద్దరి కోసం కూడా నేను చేస్తాను వీడియో. అండ్ ఖచ్చితంగా ఎవరన్నా చూసినా కూడా ఉపయోగపడే విధంగానే చెప్తాను ఏదైనా సరే. ఈ 50K సబ్స్క్రైబర్స్లో కామన్ సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు. 2 ఛానల్స్కి కూడా కామన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆ ఛానల్కి ఈ ఛానల్కి. అంటే నేను ఇక్కడ ప్రమోట్ చేసుకుంటూ ఉంటాను కదా నా ఛానల్ని. సో ఆ విధంగా కామన్ ఆడియన్స్ ఉన్నారు, అండ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే నేను ఫస్ట్ కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసింది, ఆ తర్వాత టెక్ రిలేటెడ్ కూడా పెట్టాను, అండ్ తర్వాత ఈ టెక్ ఛానల్ పెట్టాను అనమాట. సో మిక్స్డ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు అక్కడ ఇక్కడ కూడా కామన్గా. ఒక ఛానల్ ఏమో చెప్పాను కదా 5 years జర్నీ, ఒకటి 3 years జర్నీ. మామూలుగా కష్టపడలేదు, అంత ఈజీగా అయితే రాలేదు నాకు. ఏంటంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ అనేది లేకుండా ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఈవెన్ కుకింగ్ అయినా సరే నేను ఫటాఫట్ ఉంటాయి నా వీడియోస్ అన్నీ, కుకింగ్ వీడియోస్ కూడా. ల్యాగింగ్ కానీ అదంతా ఏం ఉండదు అసలు, చాలా స్పీడ్గా పెడతానమాట. అందులో పెద్ద నాకు వ్యూస్ ఏమి ఉండవు, నాకు ఇష్టం కొద్దీ చేస్తున్నాను అంతే ఆ ఛానల్. అండ్ ఇప్పుడు దాన్ని వ్లాగ్స్ ఛానల్ లాగా చేసేసానులేండి, ఎందుకంటే నాకు సరిపోవట్లేదు అనమాట కుకింగ్ వీడియోస్కి టైం. వీక్లీ 3 videos పెట్టాలంటే చాలా కష్టంగా ఉంది ఒక రకంగా. సర్లే ఇక కుకింగ్ అనేది అందరూ చేసే పనే కదా అనేసి, ఎట్లాగో మేము ఎక్కడ చోటకి వెళ్తూ ఉంటాం అనమాట ట్రిప్స్కి అట్లాగా. సో అక్కడికి వెళ్ళినప్పుడు మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. సో అందరూ ఇప్పుడు వెళ్ళలేని ప్లేసెస్ ఉంటాయి కదా, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు చాలామంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. సో అట్లాంటి వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది. లేదంటే అసలు వ్యూస్ రాలేదనుకోండి, నేనైనా చూసుకోవచ్చు కదా ఫ్యూచర్లో అనేసి పెడతా ఉంటాను అనమాట ఆ వీడియోస్. పెద్ద బీభత్సంగా ఏం వ్యూస్ ఉండవు, ఏదో మాదిరిగా వస్తాయి. సో ఆ ఛానల్ అది ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మిక్స్డ్ కంటెంటే అది. అయినా సరే ఏదో ఇష్టం కొద్దీ రన్ చేస్తున్నాను అనమాట. కానీ నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది. చాలా వీడియోస్కి నాకు సెర్చ్లో వ్యూస్ వస్తాయి.
అదొక హ్యాపీనెస్ చాలు. అంటే సెర్చ్ చేసినప్పుడు మన వీడియో కనిపిస్తే చూస్తున్నారు కదా, సో అది చాలు. అండ్ ఈ ఛానల్ విషయానికి వచ్చేసరికి ఈ ఛానల్లో నేను చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడైనా నేను ఎప్పుడు కంటెంట్ అంటూ ఉంటాను కదా, నా ఫస్ట్ ఛానల్ అంతా ఓ రకంగా అదొక ఫేక్ అంటే ఆ ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ వరకు కూడా ఏదో ఎవరెవరినో అడిగి, అసలు మన వాళ్ళు కూడా కాదు, తెలుగు వాళ్ళు కూడా కాదు, ఫారినర్స్ని సబ్ లాగా చేసి అట్లాగా ఏదేదో చేశాను మొత్తానికి. అవన్నీ వాటి వల్ల మనకేం ఉపయోగం ఉండదు అనేసి తర్వాత అర్థమైందనమాట. ఈ ఛానల్ విషయానికి వస్తే, ఈ ఛానల్ నేను ఎవ్వరికీ చెప్పలేదు. ఓన్లీ మన యూట్యూబ్లో ఫస్ట్ ఛానల్లో పోస్ట్ చేశాను అంత, కమ్యూనిటీ ట్యాబ్లో ఇలా ఒక ఛానల్ క్రియేట్ చేశాను. టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేసి చెప్పాను అనమాట. సో అంతే నేను చేసింది, ఇంకా అంతకంటే ఏమీ లేదు. సో ఈ ఛానల్కే నాకు ఫస్ట్ 50,000 అయ్యారు. దట్టు ప్రతి ఒక్క సబ్స్క్రైబరు కూడా కంటెంట్ చూసి వచ్చిన సబ్స్క్రైబర్సే. సో అది నాకు ఆ ఛానల్ కంటే కూడా ఈ ఛానల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే నేను కష్టపడేది ఆ ఛానల్కే. దాంట్లో వ్యూస్ ఉండవు, రెవెన్యూ కూడా ఉండదు. ఇందులో మాత్రం ఉంటుంది అనమాట. ఇందులో మాత్రమే నాకు ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది. ఎందుకంటే నా ఓల్డ్ వీడియోస్కి వ్యూస్ వస్తాయి అనమాట బాగా. ఓల్డ్ వీడియోస్ మంచి మంచి వీడియోస్ ఉంటాయి వాటిల్లో. న్యూ వీడియోస్కి వచ్చేదానికంటే కూడా నాకు రెవెన్యూ ఓల్డ్ వీడియోస్కి రెవెన్యూ ఎక్కువ వస్తుంది. సో ఎప్పుడైనా మంచి కంటెంట్ అనేదానికి అంత వాల్యూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే, మేము మంచి వీడియోస్ పెడుతున్నాం మాకు వ్యూస్ రావట్లేదు అంటారు. ఇప్పుడు నా మోస్ట్ పాపులర్లో చూడండి మీరు, ఒక వీడియో ఉంటుంది, కుకింగ్ షూటింగ్ ఎలా చేయాలి, కుకింగ్ వీడియోస్ ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోకి నాకు డైలీ వ్యూస్ వస్తాయి. పెట్టిన రోజు 30 వ్యూస్ కూడా లేవు నాకు ఆ వీడియోకి, పెట్టిన రోజు. తర్వాత మరి వ్యూస్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? మన వీడియోలో మ్యాటర్ ఉంటే కంపల్సరీ వ్యూస్ వస్తాయి. ఇప్పుడు మన వీడియోలో మ్యాటర్ ఉందని ఎట్లా తెలుస్తుంది వీడియో ఓపెన్ చేయకుండా అనుకోవచ్చు మీరు. ఇప్పుడు థంబ్నెయిల్ చూస్తారు, చూసిన తర్వాత ఓపెన్ చేసి వాళ్ళు మొత్తం వీడియో చూస్తేనే కదా ఇంకా రికమెండ్ చేస్తుంది యూట్యూబ్, లేకపోతే రికమెండ్ చేయదు కదా. వాళ్ళు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ లేకపోతే వీడియో రికమెండ్ చేయదు, అందుకే వ్యూస్ రావు. సో అది ఎప్పుడైనా మనం ఒక వీడియో క్రియేట్ చేసాము అంటే వ్యూస్ని దృష్టిలో పెట్టుకుని చేయకూడదు. మనం కరెక్ట్గా ఇస్తున్నామా లేదా ఇన్ఫర్మేషన్ అనుకుని చేసామంటే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. ఈ 2 ఛానల్స్ కోసం కూడా చాలా 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 కష్టపడ్డాను. ఒక రకంగా కష్టపడ్డానని అనుకోవడానికి లేదు, ఎవరి కోసం కష్టపడ్డా, నా కోసం నా ఫ్యామిలీ కోసమే కదా చేసింది ఏదైనా. సో అదేమి ఇది కాదు, కానీ అసలు చెప్తున్నాను, అంత ఈజీగా అయితే రాలేదు అని చెప్పడం ఉద్దేశం అనమాట. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఎంతో కొంత లక్ ఉండాలండి కంపల్సరీ. అది నాకు లేదు, అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా తిప్పలు పడుతున్నా సరే ఇష్టం కొద్దీ చేస్తున్నాను అనమాట. ఒక రకంగా చెప్పాలంటే నేను ఏది కూడా తిన్నగా అంటే ఎక్కువ రోజులు చేయను అనమాట ఏది కూడా. అట్లాంటిది ఇన్ని సంవత్సరాల నుంచి బాగానే నడిపించాననే అనుకుంటున్నాను. రకంగా చెప్పాలి అంటే నేను పడే కష్టానికి ఈజీగా ల్యాక్స్లో సంపాదించవచ్చు. నాలాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు నేనే కాదు బోల్డ్ మంది ఉన్నారు కష్టపడేవాళ్ళు. అందరికీ ఏమి రెవెన్యూ రావట్లా, ఎంతో కొంత వస్తుంది అనుకోవాల్సిందే తప్ప ఓ బీభత్సంగా అయితే ఏమీ రావట్లేదు. ఎంతో కొంత లక్ మాత్రం ఉండాలి. ఇది యూట్యూబ్ ఎట్లా అంటే ఒక గవర్నమెంట్ జాబ్ లాగా అంతే. మనం కష్టపడినంత కాలం మనకి ఎంతో కొంత రెవెన్యూ వస్తూనే ఉంటుంది. మనం ఎప్పుడైతే స్టాప్ చేస్తామో ఇంకా అయిపోయినట్టే, ఛానల్ రీచ్ తగ్గిపోయినట్టే. మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు స్టార్ట్ చేసి ఇవన్నీ ఉండకూడదు. సో అట్లా రాకూడదు గ్యాప్ అనేసి. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ముందుగానే అనుకుంటాం కదా, పలానా ప్లేస్కి వెళ్ళాలి అనేసి. కొన్నిసార్లు మనకి అనుకోకుండా కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి టైంల్లో కూడా నేను ముందే వీడియోస్ చేసుకుని పోస్ట్ చేసుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. అసలు కుకింగ్ వీడియోస్ అయితే మీరు చెప్తే నమ్మరు, ఈ ఛానల్ స్టార్ట్ చేయకముందు 4 మంత్స్కి 5 మంత్స్ వరకు షెడ్యూల్ చేసి పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఏది డైలీ అన్ని వీడియోస్ చేసేదాన్ని. అసలు నేను అన్ని వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని ఆ టైంలో. అదంత ఈజీగా ఉండేది కాదు. రోజుకి 3-4 వీడియోస్ షూట్ చేసుకుని, కొన్నేమో సింపుల్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి వరుసగా అనమాట. ఇంకా అలా షూట్ చేసుకుని ఆ 4 వీడియోస్ షూట్ చేశాను అంటే షూట్ అన్నీ అయిపోవాల్సిందే, అప్లోడ్తో సహా మొత్తం అయిపోవాల్సిందే, అంతలాగా చేసేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు ఇంకా ఫుల్ బిజీ అయిపోయి ఇంకా అవన్నీ కుదరట్లేదు కానీ. సో అలా ఉండేదన్నమాట ఆ టైంలో. అండ్ ఈ ఛానల్స్ నుంచి కూడా నేను చాలా చాలా నేర్చుకున్నానండి. అది టెక్నికల్గా అవనివ్వండి. ఇప్పుడు నాకు ఫస్ట్ ఛానల్లో వ్యూస్ వచ్చేసి ఉండుంటే నేను పెద్ద పట్టించుకునేదాన్ని కాదు. అంటే అసలు యూట్యూబ్ ఎట్లా వర్క్ అవుతుంది, అసలు ఇవన్నీ ఏమి నాకు తెలిసేవి కాదు. నాకు అది సక్సెస్ రాలేదు కాబట్టే ఎంత కష్టపడినా, ఎన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసినా ఇప్పటికి కూడా వ్యూస్ ఉండవు. మేబీ అట్లా అనుకోవడానికి కూడా లేదు. మేబీ నేను సరిగ్గా చేయట్లేదేమో, అంటే నా వీడియోస్ కాబట్టి నాకు నచ్చుతున్నాయి, జనాలకు నచ్చట్లేదేమో మనం చెప్పలేం కదా. సో అది అనుకుని సరిపెట్టుకుంటాను అనమాట. సో అట్లా అందులో నాకు వ్యూస్ రాకపోవడం వల్లే నేను ఒకటి అనుకుంటాను ఎప్పుడైనా సరే, అదేదో సామెత ఉంటుంది కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా
పుట్టదో ఏదో అనేసి ఒక సామెత ఉంటుంది. నాకు కరెక్ట్‌గా లేదు, తప్పు చెప్పానేమో చెప్పండి. సో, ఆ విధంగా నాకది సక్సెస్ ఇవ్వకుండా ఇట్లా మీలాంటి క్రియేటర్స్‌కి నాకు నిజంగా నా ఛానల్ ఫాలో అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు చాలామందున్నారు. వచ్చి చెప్తూ ఉంటారు గూడా. సో, నాకు ఒక్కళ్ళొచ్చినా చాలు అనేసి అనుకుని నేను స్టార్ట్ చేశాను యాక్చువల్‌గా. బట్ అంతమందికి హెల్ప్ అవుతుంది నా ఇన్ఫర్మేషన్ అంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తది. సో, అందులో సక్సెస్ ఇవ్వకుండా ఇందులోకి తీసుకొచ్చాడేమో అనేసి అనిపిస్తదనమాట నాకు. సో, అది మాత్రం నమ్ముతాను నేను. పోన్లే ఏదో ఒకటి మనం ఉన్నాము, చేయాలనుకున్న పని చేస్తున్నాం గదా! అది హ్యాపీ అనమాట అది. టైమ్ మేనేజ్‌మెంట్ విషయానికొచ్చేసరికి నా 2 ఛానల్స్ కోసం టైం విషయానికొచ్చేసరికి ఇది నేను చేసే పనులు చూస్తే మామూలుగా ఉండవసలు. ఓ రకంగా చెప్పాలంటే నేను చాలా స్పీడ్‌గా చేస్తాను ఏదైనా సరే. ఇప్పుడు నేను ఒకటి అనుకున్నాను అంటే ఛానల్ పరంగా అవనివ్వండి, ఇంట్లో పని అవ్వనివ్వండి, ఏదైనా సరే ఈ పని ఈ టైం కల్లా అయిపోవాలి అని అనుకున్నాను అంటే ఖచ్చితంగా చేసి తీరుతాను అంతే. అది ఏది ఏమైపోయినా భూమి బద్దలైపోయినా సరే ఆ పని అయిపోవాలి అంతే. సో, అలా ప్లాన్ చేసుకుంటాననమాట. లేదంటే అసలు అనుకోను. నేను అనుకోను, అనుకుంటే చేయకుండా ఉండననమాట. అది. ఒక్కసారి మైండ్‌లోకి వచ్చింది ఆ టైం కల్లా అయిపోవాలంటే అయిపోవాలి అంతే. ఇంక అంతకు మించి నేను ఆలోచించను. అయిపోవాలంటే అయిపోవాలి. అలా సిన్సియర్‌గా అది ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే చేయాల్సిందే. అలా ప్రిపేర్ చేసుకుంటాననమాట నా మైండ్ సెట్‌ని. అలా ఉంటేనే మనం యూట్యూబ్‌లో సర్వైవ్ అవ్వగలం. ఎందుకంటే ఇన్ని మేనేజ్ చేయాలి అంటే గనక. ఇప్పుడు నేను ఈ విషయం మీకు ముందు వీడియోస్‌లో కూడా చెప్పాను యాక్చువల్‌గా. ఇప్పుడు మామూలుగా ఇక్కడైతే మా ఇంట్లో ఉంటే ఏంటంటే నాకు ఫుల్ టైం ఉంటది. అన్ని పనులు ఆరాంగా చేసుకుంటూ ఉంటాను. బట్ మా సిస్టర్ వాళ్ళ ఇంటికెళ్తే ఏంటంటే ఫుల్ బాధ్యత నాదేననమాట అక్కడ. మార్నింగ్ 9 నుంచి నాకు ఆఫ్టర్‌నూన్ 2:30 వరకు టైం ఉంటది. ఆ టైమే. ఇంకా మిగతా టైం అంతా ఫుల్ బిజీగా ఉంటది. ఆ టైంలో కూడా వంటలు చేసుకుంటూ కూడా రిప్లైస్ ఇస్తాను. అది అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీరు పని చేసుకుంటూ కూడా రిప్లైస్ ఇస్తున్నారు. మేబీ సౌండ్ వినిపిస్తది అనుకుంటాను నాకు తెలిసి వాయిస్ మెసేజెస్‌లో ఒక్కొక్కసారి. ఆ కర్రీ తిప్పేటప్పుడో ఎప్పుడో వాయిస్ మెసేజ్ ఇస్తా ఉంటాననమాట. సో, ఆ విధంగా అక్కడ కూడా అంటే అది కూడా టైం వేస్ట్ అవ్వకూడదు. సరే ఆ టైంలో ఎందుకు ఊరికే టైం వేస్ట్ చేయడం అన్నట్టు రిప్లైస్ ఇచ్చే రోజులు కూడా ఉంటాయి. సో, ఆ విధంగా ఉంటదనమాట నా పని. అండ్ అందరూ చేసే పనులే గదా! అందరూ చేసే పనులు అన్నీ దాంతో కలిపి ఇవి చేస్తున్నారు. ఇయన్నీ చాలా రకాలుంటాయి. కామెంట్స్ కూడా వస్తూనే ఉంటాయి. అందరూ చేసే పనేగా నువ్వేమన్నా గొప్పగా చేస్తున్నావా? ఇది అనేసి ఉంటారు. అందుకే నేను ఏది కూడా నేను చేసే పనులు ఇవి అని చెప్పడం కూడా నాకు నచ్చదు. ఇంకా చాలా ఉంటాయి చేసేవి. బట్ లైట్‌గా ఆ డిస్కషన్ అంత అనవసరంలే గానీ, నేను మాత్రం సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక టైం పెట్టుకున్నాను అంటే, ఆ టైంకి ఆ పని క్లియర్ అయిపోవాల్సిందే అంతే. ఆ మార్నింగ్ 9 నుంచి ఈ మధ్యాహ్నం 2:30 వరకు ఇంక అసలు కిచెన్‌లోకి వెళ్ళే పనే లేదనమాట ఇంక. సో, అట్లా ప్లాన్ చేసుకుంటాను. ఆ టైం అంతా నా యూట్యూబ్ కోసమే అంతే. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా చచ్చినట్టు చేయాల్సిందే. ఒక్కొక్కసారి నిద్రొస్తా ఉంటది. పొద్దున్నే లేసిన రోజు నిద్రొచ్చేస్తా ఉంటది కూర్చొని థంబ్‌నెయిల్స్ చేస్తా ఉంటే. లేసెళ్ళి వాటర్ తాగి కాసేపు అటు ఇటు వాకింగ్ చేసి పడుకోకూడదని. మళ్ళీ పడుకుంటే ఎంతసేపు నిద్రపోతామో తెలీదు పగలుపూట. సో, అట్లా నిద్రొస్తున్నా సరే ఆపుకుని మరి అందులో ఈ వర్క్స్ ఏంటంటే ఇవి చేస్తా ఉంటే ఒక్కొక్కసారి బాగా నిద్రొచ్చేస్తా ఉంటది. ఒకవేళ నైట్ లేట్ అయినా మార్నింగ్ లెగవడం తొందరగా లేసినా ఇట్లాగా. అయినా సరే అవన్నీ కూడా ఇది చేసుకుని చేయడం. సో, అట్లా చేస్తా ఉంటాననమాట. అలా చేసిన రోజు ఆ పని అయిపోయిందనుకోండి మొత్తం హుషారుగా ఎగిరిపోద్ది. నేను పడిన ఇదంతా కూడా మర్చిపోతాను ఇంక అంతే. సో, ఆ విధంగా ఇంక చాలా ఉంటాయిలెండి. అవన్నీ చెప్పుకుంటా పోతే వీడియో అంతా ఇదే సరిపోతది. సో, టైమ్ మేనేజ్‌మెంట్ విషయానికొస్తే నేను అదే మెయిన్ ఏంటంటే నేను ఈరోజు ఈ పని చేయాలి అంటే చేసి తీరాలి. ఇప్పుడు యాక్చువల్‌గా నేను ఈ వీడియోస్ అన్నీ కూడా ఈరోజు నైట్ గానీ, రేపు మార్నింగ్ గానీ షూట్ చేద్దాం అనుకున్నా. ఈరోజు 12థ్ అనమాట డేట్. అయితే ఈరోజు ఈవినింగ్ గానీ, రేపు మార్నింగ్ గానీ అనుకున్నాను గదా! సో, అప్పుడే చేద్దాం అనుకున్నా. కానీ ఎందుకు ఈ టైంలో ఖాళీగా ఉంది గదా! అంటే ఇంట్రెస్ట్ ఉంది నాకిప్పుడు చేయాలని. వీలు దొరికింది. మన పక్కనేమో కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. కానీ మనకి కైన్ మాస్టర్‌లో ఏఐ ద్వారా నాయిస్ రిమూవర్ పెట్టారనమాట. ఆ నాయిస్ రిమూవర్ ద్వారా మంచిగా రిమూవ్ అయిపోతుంది నాయిస్. మరి మీకిప్పుడు వినిపిస్తుందో లేదో నాకైతే తెలీదు గానీ, ఇప్పుడు బీభత్సమైన సౌండ్ వస్తుంది పక్కన. సో, చూద్దాం ఏమవుతదో వీడియోలో. మేబీ లైట్‌గా ఏమన్నా వినిపించొచ్చేమో అనుకుంటున్నాను. సో, అయినా సరే మనకు దాన్ని నమ్మి నేను వీడియో కూడా రికార్డ్ చేసేస్తున్నాను ఈ టైంలోనే. మామూలుగా అయితే నైట్ షూట్ చేసుకుంటాననమాట. సో, అది. అట్లా ఇప్పుడేంటి రేపు చేసుకుందాం అనుకున్న వీడియో ఈరోజే అయిపోతుంటే ఏంటి? నాకు పనయిపోతున్నట్టు కదా ఇక్కడ. సో, రేపటి నుంచి ఇంకా వేరే పనులు చేసుకోవచ్చు. సో, ఆ విధంగా అనుకుంటాననమాట. ఫ్రీ టైమ్ దొరికింది కాబట్టి ఇప్పుడే చేసేస్తున్నాననమాట వీడియో. అలా నేను ఏది కూడా పోస్ట్‌పోన్ చేయను. ప్రీపోన్ అన్నా చేస్తాను గానీ, పోస్ట్‌పోన్ మాత్రం చచ్చినా చేయనసల.
కొన్ని వీడియోస్ మాత్రం మనకి ఇంట్రెస్ట్ ఉండాలి చేయాలంటే. ఎడిటింగ్ వీడియోస్ చాలామంది ఎప్పటి నుంచో క్యాన్వాలో ఎడిటింగ్ చూపిమని, అలాగే ఇంకా వేరే వేరే ఎడిటింగ్ యాప్స్ ఉంటాయి కదా, వాటిల్లో చూపిమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అవేంటంటే కాన్సన్ట్రేషన్ ఉండాలన్నమాట. ఒక ఫ్రీ టైం దొరకాలి, కనీసం ఒక 3 to 4 hours టైం దొరికింది అనుకోండి కంటిన్యూస్గా, అప్పుడు అది చేయడానికి ఉంటుంది. నేను నేర్చుకోవాలి కదా. నేనేంటంటే ఊరికి అలాగే పైపైన నేర్చుకోవడం కాదు, పూర్తిగా కంప్లీట్గా నేర్చుకుంటేనే మీకు కాన్ఫిడెంట్గా చూపించగలను నేను. అంటే ఇంకా అసలు డౌట్ రాకూడదు ఆ వీడియో చూశారు అంటే. అలాంటివి ఏమైనా నెగ్లెక్ట్ చేస్తాను తప్ప అసలు ఏది కూడా నేను అనుకున్నాను అంటే చేసి తీరుతాను అంతే ఆ టైంకి. అది మెయిన్ టైం మేనేజ్మెంట్లో నేను ఫస్ట్ ఫాలో అయ్యేది అదే అసలు. అండ్ ఫ్యామిలీ పరంగా సపోర్ట్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు నాకు చేసేదైతే ఏముండదు. అంటే లైక్ నాకు ఎడిటింగ్ పరంగా కానీ ఏదైనా ఈ వీటిల్లో ఏమీ చేసేది ఉండదు. వాళ్ళ సైడ్ నుంచి ఏ సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ అయితే వస్తుంది నాకు. అండ్ నా కోసం వీడియోస్ కూడా షూట్ చేస్తూ ఉంటారు. బయటికి వెళ్ళినప్పుడు నేను దిగిపోయినా వాళ్ళైనా ఇస్తూ ఉంటారు నాకు, అట్లా అనమాట. సో ఆ విధంగా ఆ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈవెన్ మా చెల్లి వాళ్ళ పిల్లలు కానివ్వండి, ఎవరైనా సరే, పెద్ద నువ్వు ఈరోజు ఈ వీడియో కూడా పెడుతున్నావా అనే అండ్ ఇంకా ఇంకోటి ఏంటంటే, ఇదేంటి ఎడిటింగ్ చేసిన తర్వాత కూడా చూస్తాడు. మా చెల్లి వాళ్ళ అబ్బాయి అయితే చూసి అసలు ఎంత పర్టికులర్గా చూస్తాడంటే, ఇక్కడ నువ్వు ఇది పెట్టావు కదా, ఇది పెట్టవసరం లేదు పెద్ద, ఇది ఏం అవసరంలా, ఇట్లా పెట్టకపోయినా బాగానే ఉంటుంది, ఇట్లా భలే భలే సజెషన్స్ ఇస్తారు అసలు. అది ఎంత కాన్సన్ట్రేషన్తో చూస్తాడంటే అసలు వీడియోని కూడా మామూలు కాన్సన్ట్రేషన్ కాదు అది. అంటే అంత మైన్యూట్ మిస్టేక్స్ కూడా పట్టుకుంటాడు అనమాట. సో ఆ విధంగా అది మళ్ళీ ట్రిమ్ చేయాల్సిందే చచ్చినట్టు, ట్రిమ్ చేయకపోతే ఊరుకోడు మళ్ళీ. సో ఆ విధంగా అదంతా సపోర్టే మనకు ఒక రకంగా చెప్పాలి అంటే కనుక. సో అట్లా ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. అది ఎవరైనా మా పేరెంట్స్ అవనివ్వండి, వాళ్ళకి ఇదంతా ఏం తెలీదు. యూట్యూబ్ ఇదంతా మనం ఊరికే ఛానల్ ఉందనుకుంటారు తప్ప వాళ్ళు ఎవరికి వేరే వాళ్ళకి కూడా చెప్పరు అసలు. అట్లా వేరే వాళ్ళు చూడొచ్చు వీడియోస్ అని కూడా తెలియదు అనమాట. అంటే అంత ఐడియా ఉండదు కదా వాళ్ళకి. సో అదంతా ఏం తెలీదు. ఊరికే వీడియోస్ చేస్తున్నారు, ఇట్లా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారని మాత్రమే తెలుసు. ఎంత డబ్బులు వస్తున్నాయి ఏంటి, అసలు డబ్బులు వస్తాయా రావా, ఇవన్నీ కూడా వాళ్ళకేం ఐడియా కూడా ఉండదు అసలు. అండ్ వాళ్ళు ఏమి నన్ను అడగరు, నీకు ఇంత కష్టపడుతున్నావు, ఎంత వస్తున్నాయి ఏంటి, ఇవన్నీ ఎవ్వరూ ఏమీ అడగరు. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను అంతే. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు నేను దీని మీదే కూర్చోను. ముందు ఫ్యామిలీయే, తర్వాతే నాకు ఇది. ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు వీడియోస్లో చెప్పినా అదే చెప్తా. ఈ మాట చెప్పడానికి ఇన్నిసార్లు రీజన్ ఏంటి అంటే, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళన్నా అర్థం చేసుకుంటారు అనేసి. ఎందుకంటే చాలామంది ఉన్నారు యూట్యూబ్ మీద పడిపోయి ఫ్యామిలీని పట్టించుకోకుండా విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, మీకు తెలుసో లేదో, వైఫ్ అండ్ హస్బెండ్. సో అట్లాంటివి రాకూడదు అసలు. ముందు మనకి యూట్యూబ్ కాదు అసలు ప్రిఫరెన్స్, ముందు ఫ్యామిలీయే ప్రిఫరెన్స్. అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. అలాగే ఇంకోటి ఏంటంటే, మా ఇంట్లో మొత్తం అందరూ ఏ పనైనా కూడా చేస్తారండి. అది పిల్లలు పెద్దవాళ్ళు, జెంట్స్ లేదు లేడీస్ లేదు, ఎవరైనా సరే ఏ పనైనా చేస్తారు. అంటే ఇది మా పని కాదు అనుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు మనకు పిల్లలకు కూడా నేర్పించాల్సింది అదే. అంటే మగవాళ్ళు అంటే ఆ పనులే చేయాలి, లేదా లేడీస్ అంటే ఈ పనులే చేయాలి, అవన్నీ ఏమి ఉండకూడదు. ఏ పని అయినా సరే ఎవరైనా, అంటే ఇప్పుడు మా ఇంట్లో హస్బెండ్స్ని అన్ని పనులు చేవేస్తున్నామని కాదు ఇక్కడ అర్థం. అంటే ఏ పనైనా కూడా చేసుకునేటట్టుగా ఉండాలి వాళ్ళు ఓన్గా. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, మనం ఏం చెప్పలేం కదా. ఇప్పుడు వాళ్ళే చేసుకోవాల్సిన సిచ్యువేషన్ రావచ్చు, లేదా ఒక పని బయటకు వెళ్ళి చేసే పని మనం చేయాల్సి రావచ్చు. సో ఆ విధంగా ఇది మీరే చేయండి, ఇది మేమే చేస్తాము, ఇవన్నీ ఏమి ఉండవు. ఎవరైనా సరే అన్నిటిలోనూ హెల్ప్ చేస్తారు మాకు. అది చాలా ప్లస్. ఈ విషయం కూడా నేను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, చాలామంది జెంట్స్ ఎట్లా ఉంటారంటే, మేము కష్టపడిపోయి వచ్చాము అక్కడ, మాకేం సంబంధం లేదు అనేసి మొత్తం లేడీస్ మీద. నేను చాలామందిని చూశాను ఇట్లాగా. ఇంకా వాళ్ళు ఏం పట్టించుకోరు అనమాట. అంటే మేము కష్టపడిపోయి వచ్చాము అక్కడ, ఇంకా మాకేం సంబంధం లేదు, ఇల్లు మొత్తం మీరే చూసుకోవాలి అన్నట్టు ఉండేవాళ్ళు ఉంటారు చాలామంది. సో ఆ విధంగా కాకుండా ఎప్పుడైనా సరే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటే ఆ పనిలో మనకేం భారం తెలియదు. సో ఆ సపోర్ట్ అయితే నాకు పిల్లల నుంచి, మా ఇంట్లో మిగతా మా సిస్టర్, మిగతా అందరి నుంచి కూడా ఉంటుంది ఆ సపోర్ట్ అయితే మాత్రం. సో అలా ఉంది కాబట్టే నేను చేయగలుగుతున్నాను వీడియోస్ కూడా. నేను ఫ్యామిలీ సపోర్ట్ అని చెప్పడానికి కూడా రీజన్ అదేనండి ఎక్కువ వీడియోస్లో. ఇందులో ఉండే ఇది మీరు మంచి తెలుసుకోవాలి అనేసి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మా ఇంట్లో ఇప్పుడు మాకు మ్యారేజ్ అయ్యి 15 years అయింది. ఇప్పటి వరకు ఈ 15 yearsలో నేను అసలు మెయిడ్నే పెట్టుకోలేదు. ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి నేను అన్ని పనులు నేను నా ఓన్గానే చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ అంటే మ్యాక్సిమం మా ఇంట్లో 1 week, మా చెల్లి వాళ్ళ ఇంట్లో 1 week ఉంటాం. ఇదివరకు 15 days, ఇప్పుడేం 1 week వచ్చింది అది. అంటే మా మరిది వేరే ప్లేస్లో జాబ్ చేయటం వల్ల తను అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట. తను ఉన్నప్పుడు మేము మా ఇంటికి వస్తాము.
సో మొత్తం అంతా ఇక్కడ నేనే చేసుకుంటాను. అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి కూడా మెయిడ్ ఎవరు ఉండరు, మొత్తం నేనే చూసుకుంటాను. అందరూ ఎవరికి వాళ్ళు జాబ్కి వెళ్ళిపోతారు కదా. కోర్స్ వాళ్ళకి డిష్ వాషర్, రోబో అన్నీ ఉన్నాయి. అవి ఎంత ఉన్నా మినిమం మన బాధ్యత మనకంటూ ఉంటుంది కదా. సో అవి చాలా హెల్ప్ నాకు మాత్రం. ఆ డిష్ వాషరు, రోబో ఉండడం వల్ల చాలా హెల్ప్ అసలు నిజంగా. బోల్డంత పని, బోల్డంత టైం సేవ్ అయినట్టు వాటి వల్ల నాకుండే పనులకి. సో ఆ విధంగా అక్కడ ఓకే. బట్ ఇక్కడ నాకు అన్నీ చేసుకోవడానికి కూడా టైం సరిపోతుంది, అదేం ప్రాబ్లం ఏం కాదు. ఇప్పటి వరకు నేను మెయిడ్ లేకుండానే మేనేజ్ చేస్తాను. నాకేంటంటే నచ్చదన్నమాట. ప్రస్తుతానికి ఓపిక ఉంది కాబట్టి చేసుకోవచ్చు అనేసి మొత్తం నేనే చేసుకుంటాను ఏ పనైనా సరే. అండ్ మామూలుగా ట్రిప్స్కి అది వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు కొన్ని ప్లేసెస్ ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు వెళ్ళడానికి, అయినా సరే నా కోసం తీసుకెళ్తూ ఉంటారు. అంటే వీడియో తీస్తాను అని చెప్పాను అనుకోండి, కంపల్సరీ వెళ్తాం ఆ ప్లేస్కి, కంపల్సరీ వెళ్ళి వీడియో తీసుకునే వస్తాం అనమాట. సో అది కూడా మనకు మరొక సపోర్టే కదా. ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండా నన్ను తీసుకెళ్లాల్సిన పని లేదు, నేను ఏం అడగను. బట్ అక్కడికి తీసుకెళ్ళి ఆ వీడియో తీసుకున్న తర్వాతే వస్తాం అన్నమాట. సో అది కూడా ఒక రకంగా పెద్ద సపోర్టే నాకు. ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు, కానీ మనకి ఆ చిన్న సపోర్ట్ అన్న చాలు కదా మనకి, అదొక కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట. అండ్ ఇంకోటి, ఇది ఒక 4 years బ్యాక్ జరిగిందండి. ఇది యాక్చువల్గా ఈ పండుగ వస్తుంది కదా, దాని పేరేంటి, ఫ్రైడేస్ చేస్తాం, శ్రావణ మాసం. ఆ శ్రావణ మాసం టైంలో నేను వీడియో చేద్దాం అనేసి తోరణాలు అవి కడతా ఉంటారు కదా మామిడాకులు, బంతిపూలు వీటితో, ఆ తోరణాలు మేకింగ్ వీడియో చేద్దాము అనేసి అనుకున్నాను అనమాట యాక్చువల్గా. అయితే ఇంట్లో సూది లేదు అప్పుడు. సూది లేకపోతే మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఉన్నాం అప్పటికప్పుడు వెళ్ళి మా మామగారు నేను సూది లేదు అనుకుంటున్నానని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చారనమాట వీడియో కోసం అని చెప్పి. నేను ఈలోపు రెడీ చేసుకుంటున్నాను, ఈలోపు మా హస్బెండ్కి చెప్దాంలే వెళ్ళి తీసుకొస్తారని చెప్పి రెడీ చేసేలోపు తీసుకొచ్చి ఇచ్చారనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది అసలు. అది చిన్నదే, అదేం పెద్ద వెళ్ళి సూది తేయటం పెద్ద ఇదే ఏంటి అనుకోవచ్చు మీరు. కానీ అది కూడా ఇప్పుడు ఆ వీడియో గురించి అన్నీ రెడీ చేసి అవన్నీ చేయాలంటే అలా ఎవరు ఉండరు కదా సామాన్యంగా. సో అది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట. అట్లాంటివి చేసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇదంతా ఇంట్లో సపోర్ట్ అయితే, ఆడియన్స్ సైడ్ నుంచి కూడా మంచి సపోర్ట్ అండి. కంటిన్యూస్గా ఫాలో అయ్యే ఆడియన్స్ కూడా ఉన్నారు, డైలీ ఫాలో అవుతారు. అండ్ కొంతమందికి చిరాకు వచ్చి ఆపేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయినా మళ్ళీ కొత్త ఆడియన్స్ వస్తారు, నేను నచ్చేవాళ్ళు. నచ్చని వాళ్ళు కూడా ఉంటారు అనుకోండి, అందరినీ ఎట్లాగో సాటిస్ఫై చేయలేము. బట్ నచ్చే వాళ్ళైనా రోజు నిజంగా ఆ సపోర్ట్ ఉండడం వల్లే కదా నాకు వ్యూస్ వచ్చేది కూడా. ఇప్పుడు మీరేం సపోర్ట్ చేయకపోతే, మీరు వ్యూస్ ఇవ్వకపోతే నేనేం చేయలేను. వీడియోస్ పెట్టినా ఏం ఉపయోగం ఉండదు కదా దానివల్ల. సో వ్యూస్ వస్తున్నాయి కాబట్టి నేను కూడా చేయగలను, ఎంతో కొంత వ్యూస్ వస్తున్నాయి కాబట్టి నేను కూడా చేయగలుగుతున్నాను, ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అన్నమాట చేయడానికి. అండ్ నా మెయిన్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి, నా 2 ఛానల్స్కి కూడా సిల్వర్ ప్లే బటన్ రావాలి. అండ్ నేను అక్కడ మీకు కనిపిస్తుంది కదా, మేబీ అప్పటికి ఇల్లు మారిపోతామేమో చూద్దాము. ఆ గోడ మీద ఆ సిల్వర్ ప్లే బటన్స్ పెట్టి నేను వీడియో చేయాలి, అది మీకు వీడియోలో కనిపించాలి అనేది నా టార్గెట్ అనమాట. చూద్దాం ఎన్ని సంవత్సరాలు పడుతుందో. ఇప్పటికే 3 years 4 years పట్టింది కదా, ఇంకో 4 years పడుతుందేమో చూద్దాం అప్పటికి. సో సిల్వర్ ప్లే బటన్ మాత్రం రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ షార్ట్స్ పెడుతున్నాను. షార్ట్స్ కూడా ఏంటంటే వ్యూస్ వస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు కదా. సో దాన్ని బట్టి షార్ట్స్ ఎక్కువగా పెడుతున్నాను అనమాట. చూద్దాం అది ఎప్పటికి తీరుతుందో, ఆ 2 సిల్వర్ ప్లే బటన్స్ ఎప్పటికి వస్తాయో. అలాగే ఇంకా నేను ఇది చెప్పాను కదా చారిటీ విషయం అనేసి. సో దాని గురించి చూస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ శాతం లైక్ ట్రస్ట్స్ నుంచి వచ్చేవి ఉంటాయి చూసారా, అవే ఉంటున్నాయి అనమాట ఎక్కువగా. అండ్ ఒక దాంట్లోనేమో చాలా ఎక్కువ చెప్పారు అసలు, అది మరి ఏంటనేది ఇంకా పూర్తిగా నాకు ఐడియా రాలేదు. సో అది చాలా ఎక్కువ చెప్తున్నారనమాట. బయట కూడా చూసి కనుక్కుందాము, నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే ఒక్క రకంగానే. బట్ కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు అందరూ ఒకటే రోజు తీసుకొచ్చేస్తున్నారంట ఫుడ్, అది కూడా ఎక్కువ సండేస్, వీకెండ్స్ అట్లా ఎక్కువ మంది ఇస్తున్నారు. దానివల్ల చాలా ఎక్కువ వేస్ట్ అయిపోతుంది అనేసి చెప్తున్నారనమాట. సో అలా కాకుండా ఇవన్నీ క్లియర్గా నీట్గా తెలుసుకుని, ఇది మాత్రం ఖచ్చితంగా నేను చేస్తానండి. వాళ్ళకి ఫుడ్ అనే కాదు, ఫుడ్డే కాకపోయినా వాళ్ళకి అవసరమైన వస్తువులు, చదువుకునే పిల్లలు అనుకోండి, జామెంట్రీ బాక్స్లు, పెన్సిల్, స్టేషనరీ కావాల్సినవి ఉంటాయి, బుక్స్ ఉంటాయి. సో అలా ఏదన్నా ఇవ్వాలి అనేది ప్లాన్ అనమాట. ఇవన్నీ ఏంటంటే అలా గుడ్డుగా వెళ్ళిపోవడం కంటే మంచిగా చూసి ఇవ్వాలి అనేది ప్లాన్ ఉందన్నమాట. సో నేను అది చేస్తాను కంపల్సరీ, చేసి నేను వీడియో కూడా పెడతాను. అది ఎప్పుడు అనేది నేను ఇప్పుడే చెప్పలేను, బట్ తెలుసుకుంటూనే ఉన్నాము, ఆ ప్రాసెస్లోనే ఉన్నాము. చేసినప్పుడు మాత్రం కంపల్సరీ వీడియో కూడా పెడతాను. యాక్చువల్గా మొన్న December 25th అనుకున్నాము, కానీ ఆ రోజు కుదరలేదు. అంటే అంత హడావుల్లో సెట్ అవ్వలేదు అనమాట. సర్లే చూద్దాము, స్లోగా జెన్యున్గా కరెక్ట్ అయిందో చూసి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకే
హెల్ప్ చేద్దాము అనేసి అయితే అనుకున్నాం అనమాట. సో అది కూడా కంపల్సరీ వీడియో వస్తుంది. ఇంకోటి ఏమవుతుందంటే ఈ విషయంలో మనం ఫుడ్ ఇవ్వాలి అంటే కనుక మనం ఎక్కడి నుంచన్నా బయటకు వెళ్ళి తీసుకొచ్చిస్తే తీసుకోరట వాళ్ళు. అంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళంతటా వాళ్ళే వండాలంట. సో అట్లాంటప్పుడు మనకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు మనం వండిన ఫుడ్ ఇచ్చినా లేదా బయట కొని ఇచ్చినా అది వేరు. బట్ అలా కాకుండా వాళ్ళే వండాలి అనేసి అంటున్నారు. సో అది కూడా ఒకటి ఆలోచిస్తాం అనమాట. నేను చెప్తాను ఏ విషయం అండ్ వాళ్ళకి ఏం హెల్ప్ చేసామో ఏంటనేది కూడా చెప్తాను. నాకైతే మెయిన్గా ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే నేను చదువుకు పెడతానికి ఇష్టపడతాను. ఎందుకంటే చదువు అనేది చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి. సో చదువుకు పెట్టడానికే చూద్దాం అనేసి అనుకుంటున్నాం అనమాట. అండ్ ఈ ఛానల్స్ విషయంలో నేను మెయిన్గా చూసేది ఏంటి అంటే ఎక్కువగా మంచి స్ప్రెడ్ చేయాలని చూస్తాను. నాకు వ్యూస్ రావాలి, నాకు రెవెన్యూ రావాలి అనుకునే దానికంటే కూడా నేను ఎక్కువ మంచి స్ప్రెడ్ చేయాలని చూస్తాను. ఎందుకంటే మన వీడియోస్ చూసేవాళ్ళు ఒక్కళ్ళు మారినా చాలు, ఒక్కళ్ళు కనెక్ట్ అయినా చాలు మనం చెప్పేదానికి అనేసి అనుకుని చేస్తాను ఏ వీడియో అయినా సరే. సో అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట అది. సో మెయిన్గా అందుకే నేను ఇప్పుడు ఇది టెక్ ఛానల్ అయినా సరే ఇట్లాంటి వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఆ ఛానల్లో ఎట్లాగో రీచ్ రాదు. ఇప్పుడు ఈ మంచి విషయాలు అనేది క్రియేటర్స్కైనా నార్మల్ ఆడియన్స్కైనా ఎవరికైనా ఉపయోగపడేయే కదా. 10 మంది చూసారు, ఆ 10 మందిలో ఒకళ్ళు ఇన్స్పైర్ అయినా చాలు అనేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే ఈ ఛానల్లోనే కదా, ఆ ఛానల్లోనే ఎందులో అయినా మంచి స్ప్రెడ్ చేయాలని చూస్తాను ఎక్కువగా. రెవెన్యూ విషయానికి వచ్చేసరికి నాకు ఈ ఛానల్లోనే ఎక్కువ రెవెన్యూ వస్తుందండి ఆ ఛానల్ కంటే కూడా. ఎందుకంటే అందులో వ్యూస్ తక్కువే ఉంటాయి, ప్లస్ మిక్స్డ్ కంటెంట్ అది. ఇందులో దట్టు ఫేస్ క్యామ్ వీడియోస్ కాబట్టి కొంచెం దాంతో పోలిస్తే దీనికి రెవెన్యూ మంచిగానే వస్తుంది. కానీ అందులో ఉన్న విషయం ఏంటంటే అందులో వ్యూస్ వచ్చినాయి అనుకోండి, చాలా తక్కువ వ్యూస్ వచ్చినా కానీ ఒకవేళ మంచిగా వ్యూస్ వస్తే రెవెన్యూ అందులో బాగా వస్తుంది. అది ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, మిక్స్డ్ కంటెంట్ అయినా కానీ. సో ఒక్కొక్కసారి అట్లా ఉంటుంది అనమాట. బట్ ఇందులో మాత్రం కన్సిస్టెంట్గా నేను వీడియోస్ కూడా కన్సిస్టెంట్గానే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి వ్యూస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో దాన్ని బట్టే రెవెన్యూ కూడా కన్సిస్టెంట్గా వస్తూ ఉంటుంది అనమాట. ఈ ఛానల్ వల్లే నేను మంత్లీ కూడా రెవెన్యూ తీసుకోగలుగుతున్నాను. ఇది ఒక దగ్గర 2 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాను మంత్లీ రెవెన్యూ. అప్పటి వరకు అయితే 2 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి అట్లా తీసుకున్నాను అనమాట. సో 19,000 అని చెప్పాను కదా, ఆ 19,000 ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే 19,000 అయితే వస్తున్నాయి అనమాట 2 ఛానల్స్ పైన. అండ్ ఇది యూట్యూబ్ నుంచి కదా. సో యూట్యూబ్ ద్వారా లైక్ మానిటైజేషన్ ప్రాసెస్లు రీయూజ్డ్ ఇప్పుడు ఆపేసానులేండి, చాలా వరకు తగ్గించేశాను. చెప్పాను కదా దీనికంటే డబుల్ వస్తాయి అనేసి. అస్సలు చాలా చాలా తగ్గిపోయింది. అయినా సరే ఇప్పుడు నాకు మైండ్ రిలీఫ్గా ఉందన్నమాట. సో అంటే నిజంగా అవసరం ఉన్న వాళ్ళే వస్తున్నారు, ముందే చెప్తున్నాను అంత క్లియర్గా. మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పడేటైతే నేను చేయలేను. సో మీరు ఓపిక్గా వెయిట్ చేస్తాను, నాకు ఈ ఛానల్ కావాలి కంపల్సరీ అనే వాళ్ళకే చేస్తున్నాను అనమాట. అది కూడా వాళ్ళకి ఓపిక ఉంటేనే అది. సో గ్యారంటీ అది మాత్రం తగ్గిపోయింది. దాన్ని మనం లెక్కలోకి తీసుకోవడానికి కూడా లేదు, చాలా తక్కువే వస్తుంది అనమాట ఇంకా. సో ఇందులో వచ్చేది కూడా రాకపోవచ్చు ఇంకా. సో అది. అండ్ నేను ఫస్ట్ నుంచి కూడా నాకు అసలు ఐడియా లేదు ఇవన్నీ కూడా. నేను ఏం చేస్తున్నాను, ఏం ఇన్వెస్ట్ చేస్తున్నాను అని చెప్తున్నానని చెప్పాను కదా. సో ఆ విషయానికి వచ్చేసరికి నాకు డబ్బులు దాయడం అనేది అసలు తెలీదు. ఫస్ట్ నుంచి కూడా జాబ్ లేదు కదా. సో హస్బెండ్ ఇస్తే ఖర్చు పెట్టుకోవడం అట్లా. మా హస్బెండ్కి కూడా పెద్ద బీభత్సంగా ఏమి ఉండదు, శాలరీ తక్కువ శాలరీనే. బెంగళూరులో ఉంటే లక్షలు వచ్చేస్తాయి అని అనుకుంటారు జనరల్గా. సో తక్కువ శాలరీనే అయినా సరే ఆయన కూడా అసలు ఏమి అంటారు, నేను ఏది అడిగితే అదేనమాట. ఉన్నా లేకపోయినా సరే ఏదో ఒకటి నేను అడిగింది చేస్తారు. అందుకే అడగడం కూడా మానేశాను ఇంకా. ఎందుకు ఎట్లాగో చేస్తారు, లేకపోయినా సరే చేస్తారు. సో ఎందుకని చెప్పి అడగడం మానేశాను అనమాట. తర్వాత ఇది వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ రెవెన్యూ మనం ఇంత కష్టపడి వస్తున్నాయి, ఏదో ఒక దాంట్లో పెట్టాలి. నాకు ఇవన్నీ కూడా తెలియదు అనమాట. మా చెల్లి తను బ్యాంక్లో వర్క్ చేస్తుంది అనమాట. సో బ్యాంక్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్లో. సో తను చాలా ఇదిగా ఉంటుంది, అంటే లైక్ డబ్బులు దాయడం కానివ్వండి, సేవింగ్స్ ఎందులో పెడితే ఎట్లాగా ఏంటి. యాక్చువల్గా తనతో కలిసి నేను ఒక వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలి అంటే చెప్పండి కామెంట్స్లో. ఆ కామెంట్స్ చూపించి తనని ప్రెషర్ పెట్టి మరీ వీడియో చేస్తాను. ఆల్రెడీ అడిగాను, మన ఇద్దరం కలిసి వీడియో చేద్దాము, నాకు ఇవన్నీ తెలియదు కదా, మా వాళ్ళు ఏ క్వశ్చన్స్ అయితే అడుగుతారో ఆ క్వశ్చన్స్ అన్నీ నేను నిన్ను అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయాలి అనేసి చెప్పాను అనమాట. సో చూద్దాము, మీ కామెంట్స్ రాస్తే దాన్ని బట్టి తనకు చూపించి నేను అది వీడియో కూడా చేస్తాను. చాలా బాగా చెప్పుద్ది. కాకపోతే తనకి ఏంటంటే ఇప్పుడు చుట్టాలు కదా చెప్పాలన్నా కూడా మొహమాటం అనమాట. అంటే వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి చెప్తున్నారు అనుకుంటారు అనేసి తను ఎక్కువగా చెప్పదు.
బట్ అన్నీ కూడా మనకి చాలా మంచి మంచివి ఉంటాయి ఇట్లాంటి వాటిల్లో. లైక్ ఇప్పుడు మనకి ఎల్ఐసి పాలసీలు లాంటివి ఉంటాయి చూసారా? సో అట్లాంటివి అవి కూడా చాలా బెనిఫిట్ ఒక రకంగా. నేను ఇదివరకు ఎట్లా ఉండేదంటే నా ఆలోచన ఏముందిలే ఎప్పుడుకో వస్తాయి అప్పటికి మనం ఉంటామా అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు సంవత్సరాలు ఊరికే తిరిగి వస్తున్నాయి. ఎప్పుడెప్పుడో కట్టిన వాళ్ళకి వాళ్ళు జస్ట్ కట్టింది 15 కూడా కాదు, ఎన్నో ల్యాక్స్ కట్టామని చెప్పారు. వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 26 lakhs వస్తున్నాయి అన్నమాట. సో అవన్నీ ఎప్పుడు 25 years బ్యాక్ కట్టారు వాళ్ళు. సో అట్లాంటివి అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా అవి అండ్ ఆర్డీలని. నాకు వచ్చే రెవెన్యూలో నేను ప్రతి రూపాయి కూడా నాకు వచ్చే రెవెన్యూలో నేను ఎంత పెట్టగలను, లైక్ మంత్లీ మనం సిప్ వేయొచ్చు అనమాట. అదే ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టొచ్చు అనమాట. అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని పెట్టాలి. కొన్నిటికి ఎప్పుడు అంటే మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే మనం చెప్పలేం, మ్యాక్సిమం రిటర్న్స్ వస్తాయి, హై రిటర్న్స్ ఉంటాయి అన్నమాట అందులో. సో మనం ఎక్కువ పెడితే ఎక్కువ రిటర్న్, తక్కువ పెడితే తక్కువ రిటర్న్ వస్తుంది. దాని సంగతి పక్కన పెడితే కొన్నిసార్లు నష్టాలు కూడా రావచ్చు. మన గ్యారంటీ లేనిదన్నమాట ఇది. సో అవన్నీ కూడా తను ముందే ఎక్స్ప్లెయిన్ చేసి నాకు క్లియర్గా ఏదైతే బాగుంటుంది, ఎందులో ఇన్వెస్ట్ చేయొచ్చు ఏంటి అవన్నీ కూడా చెప్తే అందులో నేను వేయగలిగినంత అమౌంట్ 3 yearsకి 5 yearsకి అట్లా అనమాట మ్యూచువల్ ఫండ్స్. అట్లాగే ఆర్డీ అనేది ఒక ఎల్ఐసి ఒక ఇది కూడా ఒక పాలసీ. ఆ పాలసీ కూడా కట్టించిందనమాట సక్సెస్ఫుల్గా. నేను యూట్యూబ్ డబ్బులతోనే 2 years కట్టగలిగాను. ఇయర్లీ 50,000 కట్టాలన్నమాట అది కూడా మళ్ళీ తనే చెప్పింది. ఇప్పుడు మనకి ఒకసారిగా 50,000 అంటే చేతిలో ఉండడం కష్టం కదా. సో అది కూడా తనే చెప్పిందనమాట. ఏది మంత్లీ 4,000 5,000 వేస్తే ఆర్డీ వేసేసి ఆర్డీ మనం క్లోజ్ చేసుకోవచ్చు 1 yearకి. అంటే 12 monthsకి 4,000 వేసామనుకోండి, మిగతా 52,000 ఎంతో కట్టాల్సి వస్తుంది. మిగిలిన అమౌంట్ మనం అప్పటికప్పుడైనా వేసుకుని కట్టేసేటట్టుగా అనమాట. సో అలా సక్సెస్ఫుల్గా 2 times పే చేశాను అనమాట. ఏది నాకు వచ్చిన డబ్బులతోనే అలా దాసి. సో అలా అని నేను అన్నీ మళ్ళీ లైక్ అవసరమైన చోట ఖర్చు పెట్టకుండా అట్లా ఏం ఉండను. అది మనకి అవసరం అవుతుంది అంటే ఖచ్చితంగా ఖర్చు పెడతాను. అనవసరమైన ఖర్చులు మాత్రం తగ్గినాయి. ఎందుకంటే నేను ఎర్న్ చేస్తున్నాను కాబట్టి నాకు దేనికి పెట్టాలి దేనికి పెట్టకూడదు అనేది నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. అది లేనప్పుడు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తూ ఉంటాం జనరల్గా. సో అదొక మంచి విషయం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి ఆ మనీ మెయింటెనెన్స్ అనేది కూడా తెలియదు. ఇప్పుడు నాకు మా ఫ్రెండ్స్లోనే ఉన్నారు, లక్షల్లో రెవెన్యూ వచ్చేవాళ్ళు కూడా అసలు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టేస్తారనమాట. ఇంకా అసలు ప్లానింగ్ ఉండదు ఇక. సో అట్లాంటి వాళ్ళు ఇంకా ఉంటారు. సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనేసి నేను ఇదైతే చెప్తున్నాను. మనకు వచ్చేది 10 రూపాయలు అయితే నేను ఒక వీడియోలో చూసాను, మీరు కూడా చూసే ఉంటారు. అది ఆలీతో సరదాగా అని ఒక ఎపిసోడ్లో మన శుభలేఖ సుధాకర్ గారును వాళ్ళ వైఫ్ శైలజ వచ్చారు కదా. సో ఆ వీడియో చూడండి ఎప్పుడన్నా వీలైనప్పుడు. ఆవిడ ఒక మాట చెప్తారు, మనీ అనేది మనకు ఎనర్జీని ఇస్తుంది, అది మనతో పాటు ఇంకొకళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనేసి ఒక మాట అన్నారు. నిజంగా చాలా బాగా కనెక్ట్ అయింది నాకు ఆ మాట. అది కరెక్ట్ అనిపించింది అనమాట. సో అది ఎప్పుడైనా ఇప్పుడు మనకి నిజంగా అవసరమైనప్పుడు హెల్ప్ చేసేవాళ్ళు ఉండకపోవచ్చు. ఎంత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా ఇప్పుడు అది ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వగలరు తప్ప ఎవరి దగ్గరైనా అమౌంట్ ఉండాలని లేదు కదా. ఆ టైంకి మన దగ్గరే మన చేతుల్లోనే ఉంటే అది ఈజీగా ఉంటుంది కదా అనేసి అనిపించింది అనమాట. సో ఆ విధంగా నాకు వచ్చిన దాంట్లో నేను ఖచ్చితంగా సేవ్ చేస్తాను. ఆ మనీ మాత్రం ఖచ్చితంగా సేవే చేస్తాను. ఆర్డీలు కానీ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు. నాకు తెలియని బోల్డన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను వాటి గురించి కూడా తెలుసుకుని వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుంది నాకు. కానీ ఏమో ఇవన్నీ ఏంటంటే మనీ రిలేటెడ్ కాబట్టి నేను ఏదన్నా పొరపాటుగా చెప్పను గ్యారంటీగా, అది మాత్రం కన్ఫర్మ్. ఒకవేళ చెప్పినా ఎందుకు రిస్క్ అన్నట్టు అటు జోలికి వెళ్ళట్లేదు అనమాట. బట్ మీకు కావాలి అంటే మాత్రం చెప్పండి, ఇట్లాంటి వాటి గురించి ఎలా సేవ్ చేసుకోవచ్చు మనం ఇంట్లో ఉంటూనే అనే దాని గురించి అయితే నేను గ్యారంటీ మా చెల్లితో కలిసి నేను వీడియో చేస్తాను. అంటే మీరు అడిగే క్వశ్చన్స్ నేను అడుగుతాను, మా చెల్లి ఆన్సర్ చేసేటట్టుగా ప్లాన్ చేద్దాము. సో నాకు వచ్చే రెవెన్యూ కూడా అది తక్కువైనా ఎంతైనా సరే, ఎంత వచ్చినా సరే దాన్ని తగినట్టు. అంటే నేను మినిమం ఎంత పెట్టుకున్నానంటే మనకు $100 కదా మినిమం వచ్చేది. $100 అంటే 8,000, అంటే డాలర్ రేట్ని బట్టి మారుతూ ఉంటుంది అనుకోండి. నేను 8,000 పెట్టుకున్నాను అనమాట. సో ఆ 8,000లో ఖచ్చితంగా మనకు వస్తాయి $100 అయితే. సో ఆ 8,000 వరకు పెట్టేశాను. కంపల్సరీ ఆ 8,000 పక్కకి వెళ్ళిపోవడమే. అండ్ ఇంక ఎక్స్ట్రా ఏమన్నా అయినా సరే మా హస్బెండ్ దగ్గర తీసుకుని పెడతా ఉంటానన్నమాట. అది. సో నాకు వచ్చే రెవెన్యూ మొత్తం నేను సేవింగ్స్లోనే పెడతాను. ఏది కూడా ఊరికైతే వేస్ట్ చేయను. ఏమన్నా వేస్ట్ చేయాలంటే మా హస్బెండ్ దగ్గర తీసుకుంటాను.
సో అదనమాట. సో అట్లా మనకొచ్చే రూపాయి అయినా సరే అదేమి నాకు ఒక్కదానికే కదా! అది ఫ్యామిలీకి యూజ్ అయ్యేదే కదా! ఆ ఫ్యూచర్‌లో వచ్చే అమౌంట్ అయినా సరే. సో ఆ విధంగా నేను ఖచ్చితంగా సేవింగ్‌లో అయితే పెడుతున్నాననమాట. ఇది మీరు కూడా ఏదో ఒకటి తెలుసుకొని ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఏదో ఒకటి ఆర్‌డీలు సింపుల్‌గా ఆర్‌డీ వేసుకోవచ్చు. ఆర్‌డీలో పెద్ద రిటర్న్ ఏమి రాదు గానీ, బట్ మనకి ఒక్కసారిగా అమౌంట్ వస్తే బానే ఉంటది కదా! సో ఏదో ఒకటి చేయండి అది. సో ఇదండి మొత్తము మరి అన్నీ కవర్ చేశాననే అనుకుంటున్నాను నేను చెప్పాలి అనుకున్నవి. ఈ వీడియో మీకేమన్నా యూజ్ అయిందా? కొత్త విషయాలు ఏమైనా తెలిసినాయా అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఇక్కడి వరకు ఎంతమంది చూసారో అయితే నాకు తెలీదు. బట్ చూసిన వాళ్ళు ఏదో ఒక అదే కంప్లీట్ వీడియో చూసామనో ఏదో ఒకటి కామెంట్ చేయండి అట్లాగా. ఫుల్ వీడియో చూసాం ఒక్క పాయింట్ కూడా వదలకుండా అనే మాట కామెంట్ చేయండి. సో దట్ నాకు అర్థమవుతుంది మీరు ఫుల్ వీడియో చూసారు అనేది. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఇదొక 3 గంటల సినిమాలాగా ఉండుంటది మీకు నాకు తెలిసి.